ఈ వీడియోలో ఓవర్ హెడ్ లైన్స్లో ఫేజ్ వైర్ని పట్టుకున్నా ఎప్పుడు ఎందుకు షాక్ కొట్టదో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం, ఓవర్ హెడ్ లైన్స్లో పక్షులు నిలబడినా వాటికి ఎటువంటి షాకు కొట్టదు. ఎందుకంటే పక్షులకైనా మనుషులకైనా షాక్ కొట్టాలంటే పట్టుకున్న చోట కానీ నిలబడిన చోట కానీ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్నప్పుడు మాత్రమే షాక్ కొడుతుంది. వైర్లో లేదా కండక్టర్లో కానీ ఒకే పాయింట్ దగ్గర ఎటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే వోల్టేజ్ ఉండదు. అదే కండక్టర్ లెంత్ పెరిగితే 2 పాయింట్ల మధ్య మిల్లీ వోల్టేజ్ ఉంటుంది. షాక్ కొట్టేంత వోల్టేజ్ ఉండాలంటే పక్షికైనా మనిషికైనా రెండో వైపు ఫేజ్కి లేదా న్యూట్రల్కి లేదా గ్రౌండ్కి కానీ టచ్ అయి ఉండాలి. అప్పుడే షాక్ కొడుతుంది. పెద్ద సైజు గల పక్షులు ఎగిరేటప్పుడు 2 కండక్టర్స్ మధ్య టచ్ అయ్యి షాక్ కొట్టి చనిపోతాయి. అటువంటివి కూడా మీరు గమనించే ఉంటారు. ఇప్పుడు మనిషి ఫేజ్ వైర్పై ఒకే చోట నిలబడినా లేదా వేలాడినా షాక్ కొడుతుందో లేదో మీకు లైవ్లో ప్రాక్టికల్గా చూపిస్తాను. అలాగే న్యూట్రల్కి కూడా లైన్ టెస్టర్ వెలుగుతుంది. అది కూడా ఈ ప్రాక్టికల్లో చూడొచ్చు. మొదట చూడండి, పైన సీలింగ్కి జిఐ పైప్ ఒకటి హ్యాంగ్ చేసాం. దీన్ని లైన్లో ఉండే కండక్టర్ అనుకుంటే ఆ పైప్కి ఇన్పుట్ సప్లైలో ఫేజ్ని కనెక్ట్ చేసాం. అదే ఫేజ్కి సప్లై ఉందో లేదో తెలుసుకోవడానికి ఒక బల్బు కనెక్ట్ చేసి దానికి న్యూట్రల్ డైరెక్ట్గా సప్లై నుండి తీసుకున్నాం. వోల్టేజ్ ఎంత ఉందో తెలుసుకోవడం కోసం ఒక మల్టీమీటర్ని ప్యారలల్గా కనెక్ట్ చేసాం. ఓకే, సప్లై ఆన్ చేసాం. 240 వోల్ట్స్ వస్తుంది. మీరు చూసినట్లయితే కండక్టర్గా యూజ్ చేసిన పైప్కి ఫేజ్ వస్తుంది. టెస్టర్ వెలుగుతుంది చూడండి. ఇప్పుడు మనిషి వేలాడితే షాక్ కొడుతుందో లేదో చూద్దాం. సప్లై ఆన్ చేసాం. కనెక్ట్ చేసిన బల్బు వెలుగుతుంది. ఆ పైప్కి కూడా సప్లై వస్తుంది. మా టెక్నీషియన్ రాజు ఇప్పుడు ఈ పైప్ని పట్టుకుని వేలాడతాడు. మీరు చూసినట్లయితే గ్రౌండ్కి టచ్ అవ్వకుండా కింద ఇన్సులేటర్గా మ్యాట్ వేసాం. దానిపైనుండి లైవ్ కండక్టర్ని పట్టుకుని వేలాడుతున్నాడు. షాక్ ఏమీ కొట్టట్లేదు. కానీ టెస్టర్తో చెక్ చేస్తే బాడీకి ఫేజ్ వస్తుంది. ఓకే, మీటర్తో వోల్టేజ్ని చెక్ చేద్దాం. డైరెక్ట్గా ఆ పైప్కి న్యూట్రల్కి మధ్య చెక్ చేస్తే 240 వోల్ట్స్ వస్తుంది. ఇప్పుడు రాజు మళ్ళీ వేలాడుతున్నాడు. వోల్టేజ్ చెక్ చేస్తే న్యూట్రల్ నుండి తన బాడీకి 229 వోల్ట్స్ వస్తుంది. కానీ షాక్ ఏమీ లేదు. దీన్ని బట్టి మనకి అర్థమైంది ఏమిటంటే, ముందు చెప్పినట్లుగా ఫేజ్పై నిలబడినా లేదా వేలాడినా మన బాడీ రెండో వైపు న్యూట్రల్కి కానీ లేదా గ్రౌండ్కి కానీ లేదా వేరే ఫేజ్కి కానీ టచ్ అవ్వనప్పుడు మనకి ఎటువంటి షాకు ఉండదు. చూడండి, వేలాడుతున్నాడు. ఒకవేళ కాళ్ళు కింద గ్రౌండ్కి టచ్ అయితే అప్పుడు షాక్ కొడుతుంది. ఓకే, నెక్స్ట్ న్యూట్రల్కి కూడా టెస్టర్ వెలుగుతుంది. అది ఏ పొజిషన్లో వెలుగుతుందో చూద్దాం. చూడండి, ఇక్కడ టేబుల్పై 2 కండక్టర్స్ పెట్టాం. ఒక కండక్టర్కి ఫేజ్ని కనెక్ట్ చేసాం. ఇంకో కండక్టర్కి న్యూట్రల్ కనెక్ట్ చేసాం. ఇక రెండిటికి ప్యారలల్గా ఒక బల్బుని కూడా కనెక్ట్ చేసాం. 2 కండక్టర్స్ మధ్య
వోల్టేజ్ ఎంత ఉందో చెక్ చేస్తే 237 వోల్ట్స్ వస్తుంది. ఇప్పుడు టెక్నీషియన్ రాజు ఫేజ్ కనెక్ట్ చేసిన కండక్టర్పై నిలబడతాడు. ఓకే, నిలబడ్డాడు. సప్లైని ఆన్ చేసాం. చేతికి టెస్టర్ పెట్టి చెక్ చేస్తే టెస్టర్ వెలుగుతుంది, అంటే ఫేజ్ వస్తుంది. ఇప్పుడు రాజు టెస్టర్తో న్యూట్రల్ కండక్టర్ని చెక్ చేస్తున్నాడు. చూడండి, న్యూట్రల్కి కూడా టెస్టర్ వెలుగుతుంది. మీటర్తో కూడా చెక్ చేద్దాం. మీటర్లో ఒక ప్రోబ్ రాజు పట్టుకున్నాడు. రెండో ప్రోబ్ న్యూట్రల్కి కనెక్ట్ చేస్తే వోల్టేజ్ 201 వోల్ట్స్ వస్తుంది. సేమ్ టైంలో మీరు చూసినట్లయితే రాజు బాడీకి టెస్టర్ వెలుగుతుంది, అంటే ఫేజ్ వస్తుంది. సో దీన్ని బట్టి మనకి అర్థమైంది ఏమిటంటే, టెస్టర్ వెలగాలంటే పొటెన్షియల్ డిఫరెన్స్ వోల్టేజ్ ఉండాలి. రెగ్యులర్గా మనం ఫేజ్కి టెస్టర్ వెలుగుతుంది, అదే న్యూట్రల్కి టెస్టర్ వెలగదంటాం. ఎందుకంటే గ్రౌండ్కి న్యూట్రల్కి మధ్య వోల్టేజ్ ఉండదు కాబట్టి. ఫేజ్కి న్యూట్రల్కి మధ్య వోల్టేజ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫేజ్ కండక్టర్పై రాజు నిలబడినప్పుడు న్యూట్రల్కి చెక్ చేస్తే టెస్టర్ వెలుగుతుంది. ఓకే, ఇప్పటి వరకు మీరు చూసిన ఈ ప్రాక్టికల్ ఎక్స్పర్ట్స్ పర్యవేక్షణలో చేయడం జరిగింది. అందుచేత మీరెవరో కూడా దయచేసి దీన్ని ప్రాక్టికల్గా చేయడానికి ప్రయత్నించకండి. ఇది కేవలం మీకు అర్థం కావడం కోసమే మేము ఈ లైవ్ టెస్ట్ చేసి చూపించడం జరిగింది. ఓకే వ్యూవర్స్, ఇది ఈరోజు టాపిక్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దిస్ ఇస్ గిరీష్ సైనింగ్ ఆఫ్.